ఇది ఆహ్, మనకు పీసీలను మనం ఆ నిఫ్టీ ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటేందంటే మనకు ఆ నిఫ్టీ అనేది మనకు మొమెంటం ఎలాగా ఉంటుందనే విషయం గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈరోజు మండే రోజు ఇది. ఇది మనకు ఫ్రైడే క్లోజింగ్ ఇది. ఓకేనా. మార్కెట్ అనేది మొమెంటం తీసుకుంది కదా ఈ విధంగా. ఓకే. ఈ విధంగా చూసుకున్నప్పుడు మార్కెట్ ఇక్కడ 950 క్యాండిల్ మీద 945 క్యాండిల్ కూడా ఇక్కడ ఇది ఇట్లా ఈ విధంగా క్లోజ్ జరిగింది. కానీ దీన్ని బ్రేక్ చేయలేదు నిఫ్టీలో. మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ గమనించండి. ఇది కూడా మనకు మంచి ఇదేంది ఇక్కడ దీన్ని ఈ 915 క్యాండిల్ అనేది కూడా ఇది మనకు బ్రేక్ చేయలేదు దీని బాడీ మీద నుంచి వెళ్ళి. ఓకేనా. ఇది ఇక్కడనే క్లోజ్ అయింది, దీని మీదనే క్లోజ్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది ఇక్కడ దాకా. ఓకే. ఆ తర్వాత దీని మీద ఉన్న ఈ 945 క్యాండిల్ నుంచి చూసారా, ఇక్కడి నుంచి లేదా 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళేది ఇది రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ ఉంది కదా, చెప్పాను కదా పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది ఇక్కడ ఆగవలసిందే. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఇది మూమెంట్ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకున్నది 23,649 రూపాయల నుంచి వెళ్ళి మనకు 23,747 అంటే ఇక్కడ దాకా 62 దాకా అంటే 100 పాయింట్ దాకా పెరగడం జరిగింది ఇంచుమించు మనకు. ఓకేనా. ఇది అయితే ఇది మనం సిలో ఒకసారి గమనించినట్లయితే ఒకసారి చూద్దాము. ఒకసారి సి ఇక్కడ చూడండి, ఇక మనకు ఇది మనకు సి ఇది 915 క్యాండిల్. ఓకే. ఎక్కడ మనకు ప్లస్లు ఉన్న కూడా ఇది మైనస్లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ 10-15 క్యాండిల్ కూడా ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ మారింది. ఇక్కడ మనం చెప్పాం కదా, ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ తర్వాత ఈ 9 ఏర్పడిన పెద్దగా ఎరిపిన తర్వాత ఈ 940 క్యాండిల్ కూడా పెద్దగా ఎరిపిన మనకు చిన్నగైనా పెద్దగైనా సరే ఈ విధంగా చిన్నగా ఏర్పడిన ఇంతకుముందు పెద్దగా ఏర్పడినప్పుడు చూసాము. ఇది చిన్నగా ఏర్పడింది. ఆ తర్వాత 10-15 క్యాండిల్ చూడండి ఈ విధంగా ఉంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఇది చిన్నగా ఉంది, కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇది ఈ 945 క్యాండిల్ బ్రేక్ చేయలేదు. అంటే ఇక్కడ ఇది సపోర్టింగ్ తీసుకొని మూమెంటం తీసుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడకి వెళ్ళింది పైకి. ఓకే. ఇక్కడకి వెళ్ళింది తర్వాత మళ్ళీ 11:15 నుంచి కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది ఇక్కడ రాక. సిలో చూసిన మనకు మెయిన్ దాంట్లో చూసినట్లయితే మాత్రం మనకు ఇవన్నీ గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి. కాకపోతే మనకు సిలో చూసినట్లయితే ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. మీరు అర్థం చేసుకోండి. అంటే ఇది మనకు మునుముందు ఇది మనకు 0 అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అంటే మార్కెట్ ఇక్కడకి వెళ్ళలేదు అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా సి, ఇది కూడా మన రెడ్ క్యాండిలే ఉంది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి మనకి ఇది సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 945 క్యాండిల్ ఉంది కదా, ఈ 945 క్యాండిల్ మధ్యలో ఇది ఏర్పడి ఈ విధంగా మూమెంట్ ఈ విధంగా తీసుకుంది. ఓకే. ఆ తర్వాత పి ఒకసారి గమనిద్దాము. పి చూసిన ఇక్కడ ఇది మనకు నిఫ్టీలో మనకు ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది, అప్పుడు ఇది రెడ్ క్యాండిల్ ఉండాలి. కాకపోతే మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. గ్రీన్ క్యాండిల్ మారిన సార్ ఇక్కడ ఈ 945 క్యాండిల్ ఈ 945 క్యాండిల్ నుంచి ఇది మనకు ఇక్కడ ఎప్పుడైతే 945 క్యాండిల్ కూడా గ్రీన్గా మారినప్పుడు ఇది రెడ్గా మారిపోయింది. రెడ్గా మారిపోయిన తర్వాత ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది ఈ విధంగా. ఆ తర్వాత ఎప్పుడైతే నిఫ్టీ చార్ట్ అనేది మనకి ఇక్కడ ఎప్పుడైతే దాని మీద ఉన్న 945 క్యాండిల్ చూపించాను ఇంతకుముందు, అక్కడ నుండి రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని 11:15 నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 112 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 271 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ని. అది మనకు రెడ్గా ఉంది, గ్రీన్గా ఉంది. తర్వాత ఈ మెయిన్ పీఈలో ఏం జరుగుతుంది, మనకు నెక్స్ట్ ఏర్పడే ఈ 915 క్యాండిల్ అనేది మనకు దాంట్లో గ్రీన్గా ఏర్పడినది. మన గ్రీన్గా ఏర్పడిందంటే అది ఎప్పుడైతే 945 క్యాండిల్ అనేది మెయిన్ దాంట్లో రెడ్గా ఏర్పడుతుంది మెయిన్ దాంట్లో. ఇప్పుడు సిలో చూసినట్లయితే మన రెడ్గా ఉంది,
కానీ ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా రెడ్గానే ఉన్నది. కాకపోతే మనకు తేడా ఎక్కడ వచ్చి ఈ రెండు మనకు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మనం మెయిన్ చార్ట్లో ఇది మనకు 945 క్యాండిల్ అనేది గ్రీన్గా మారినప్పుడు మాత్రం ఇది రెడ్గా మారుతుంది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడైతే రెడ్గా మారినప్పుడు ఇది గ్రీన్గా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది గ్రీన్గా మారింది కాబట్టి తర్వాత మారింది. ఆ తర్వాత 915 క్యాండిల్, ఈ 1015 క్యాండిల్ కూడా ఇది మనకు రెడ్గానే మారింది. ఓకేనా, ఈ 1015 క్యాండిల్ కూడా రెడ్గా మారింది. తర్వాత 1045 క్యాండిల్ చాలా పెద్దగా ఏర్పడింది కాబట్టి అది గ్రీన్గా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ రిజెక్ట్ అయింది కాబట్టి ఇది మనకి ఈ విధంగా మూమెంటం తీసుకుంది. అంటే మనం క్యాండిల్స్ మనం ఓన్లీ సిఈపీనే కాకుండా నిఫ్టీనే కాకుండా కూడా సిఈపీలను అబ్జర్వ్ చేసుకోవాలి. ప్లస్ నిఫ్టీని కూడా మనం చాలా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మంచి అవగాహన దొరుకుతుంది మూమెంట్ ఏ విధంగా. అంతే తప్ప ఒకటే విధంగా పోవడం వల్ల మనము సిఈ అనేది రెడ్గా మారింది కాబట్టి పి కూడా రెడ్గా మారుతుంది ఆ విధంగా ఆలోచించకూడదు. నిఫ్టీ మనకు ఈ రెండు రెడ్గా అన్నప్పుడు నిఫ్టీలో ఏం జరుగుతుందనే విషయం మనం గుర్తించినట్లయితే మనం చాలా సులువుగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అది విషయం నేను చెప్పాలంటే. ఇక్కడ ఇది మనకు రెడ్గా ఉన్న పీలో ఎందుకు రెడ్గా మారిందంటే దీన్ని ఇక్కడ ఇది బ్రేక్ చేయలేదు. ఈ 915 క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ చేయలేదు. ఇలాంటి విక్కు ఏర్పడినా సరే ఇది మనకు బ్రేక్ చేయలేదు. తర్వాత ఇక్కడ ఏర్పడే క్యాండిల్ ఇది చాలా బ్రహ్మాండంగా పెరిగింది ఇక్కడ. ఓకేనా, ఇది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. కానీ సీలు మాత్రం మనకి ఇవి రెండు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 915 కానీ ఇదంతా ఇది మనకు రెడ్గా మారింది ఇక్కడ మనకు. కానీ దాంట్లో ఈ రెండు క్యాండిల్స్ మనకు గ్రీన్గానే ఉన్నాయి కానీ ఇది రెడ్గా మారింది. ఇక్కడ ఇది 1115 అక్కడ మనకు గ్రీన్గా ఉంది కానీ ఇక్కడ రెడ్గా మారింది. ఇక్కడ మనం చూసినట్లయితే దీని మెయిన్ బాడీ నుంచి ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. మెయిన్ బాడీ నుంచి. ఓకేనా, దీంట్లో మెయిన్ కంటెంట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మన మార్కెట్ ఈ విధంగా క్యాండిల్స్ ఏర్పడింది కదా, ఏర్పడినప్పుడు ఈ విధంగా పైకి వెళ్తుండేది మనకు ఈ 915 క్యాండిల్ అనేది ఇది మనకు అడ్డుగా మారుతుంది. మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకే, లేదంటే తర్వాత ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఈ 15 క్యాండిల్ అనేది దీని సపోర్ట్ తీసుకున్నా కూడా పైనకి వెళ్ళి ఇక్కడి నుంచి మనకు రెసిస్టెన్స్గా మారింది. ఓకేనా, ఇక్కడి నుంచి మనకి ఇది రెసిస్టెన్స్గా మారింది. ఇక్కడ రెడ్గా ఉన్నప్పుడు గ్రీన్గా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు రెసిస్టెన్స్గా మారింది. రెసిస్టెన్స్గా మారి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకు కిందికి రావడం జరిగింది. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి మెయిన్గా. అర్థమవుతుందా? ఈ విధంగా 915 క్యాండిల్ అనేది దీనికి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకే, 1015 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ నుంచి మనకు. ఓకే, దీన్ని మనకు బార్డర్ మాత్రం ఇక్కడాకని పెట్టుకోవాలంతే. ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకపోతే లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా ఏర్పడినప్పుడు మాత్రం ఈ 1015 క్యాండిల్ మనకు గ్రీన్గా ఏర్పడినా సరే ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, అది మ్యాటర్. ఆ తర్వాత మనకు మెయిన్ సీల్ ఇంతకుముందు కూడా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే మనకు. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇది మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ మనకు మెయిన్ చార్ట్లో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ విధంగా పైకి వెళ్ళి 950 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడినా సరే ఇక్కడ 945 క్యాండిల్ రెడ్గా మారి దీన్ని బ్రేక్ చేయకూడదు. దీన్ని బ్రేక్ చేసిందంటే మాత్రం మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రెడ్ ఉంది, తర్వాత ఇది గ్రీన్గా మారింది. ఓకేనా, గ్రీన్గా మారి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు రెసిస్టెన్స్గా మారింది. మనకు బాడీ ఇక్కడ నుంచి బాడీ మనకు రెసిస్టెన్స్గా మారి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ ఇక్కడ రెడ్ ఉంది కానీ ఇక్కడ గ్రీన్ ఉంది. గ్రీన్ ఉన్న రెడ్ ఉన్నా సరే మనకు పైకి వెళ్ళి ఎప్పుడైతే 915 క్యాండిల్ 945 క్యాండిల్ అనేది బ్రేక్ చేసి కిందికి వస్తుందో అది మనకు ఖచ్చితంగా కిందికి వస్తుంది. తర్వాత మళ్ళీ పైకి వెళ్తే మనకు ఇట్లా టెంప్ట్ చేయడానికి ఈ విధంగా మూమెంట్ తీసుకొని ఇక్కడికే బ్రేక్ అవుతుంది అంతే.
ఇక్కడ మనం వెయిట్ చేసినట్లయితే మనకు పి అనేది ప్రీమియమ్స్ ఇంకా తగ్గుతాయి. తగ్గడం వల్ల మనకు మంచి ప్రీమియం, తక్కువ ప్రీమియంలో మనం ఎక్కువ ఎర్నింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఇందులో చూపిస్తా. ఇప్పుడు మీకు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ విధంగా ఇదే కదా మనం చూసింది ఇంతకుముందు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా పైకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు లాస్ అయ్యేవాళ్ళం. ఇక్కడ మనకు 233, కాకపోతే ఎంత ప్రీమియం తగ్గింది మనకు 130, అంటే ఇంచుమించు మనకు ఒక 90 పాయింట్ల దాకా, 98, 100 పాయింట్ల దాకా మనకు కింది రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ 130 రూపాయల నుంచి అనేది ఇక్కడ దాకా పెరగడం జరిగింది. 391 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఇదే మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం మెయిన్ చార్ట్ను కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మంచి బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులో కొన్ని తక్కువ ఉన్న ప్రీమియమ్స్ కూడా మీకు యాడ్ చేసి చూపించడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఈ 23,700 చూసినట్లయితే పి అనేది ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఇది 72 రూపాయలు ఉంది. ఇక్కడ మనం భయపడిన అవసరం లేదు. మనం మెయిన్ ఇక్కడ మనం చూసినట్లయితే మామూలుగా జనరల్గా ఇది కిందికి వస్తుందని చెప్పి అనుకుంటాము. ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. కానీ మనకు మెయిన్ చార్ట్లో చూసుకున్నట్లయితే ఇది ఇంపార్టెంట్. మనకి ఇది మెయిన్ చార్ట్లో చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి బ్రేక్ అయింది. అంటే పియూలో కింద 915 కింద సపోర్ట్ తీసుకుంది. కానీ మనకు ఈ మెయిన్ చార్ట్లో మాత్రం 950 గ్రీన్ క్యాండిల్ కింద నుంచి సపోర్టు బ్రేక్ అయిపోయింది ఇది. ఓకేనా, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే, ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళింది చూసుకున్నట్లయితే ఇది 70 రూపాయల నుంచి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 250 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది 23,600 పి. ఇది చాలా తక్కువ ఉంటుంది ప్రీమియం మనకి. ఇది 51 రూపాయల నుండి, అంటే ఇంచుమించి మనకు 56 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 194 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం ఈ విధంగా పెళ్ళి పైకి వచ్చినప్పుడు మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మనకు ఈ క్యాండిల్స్ అనేటి మెయిన్ మూమెంట్, ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు నేను మీకు ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు మనం చెప్పాం కదా, ఈ చార్ట్ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకు ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ 10-15 క్యాండిల్ ఇది గ్రీన్గా మారినా కూడా ఇక్కడ నుంచి రెస్ట్ అని తీసుకున్నట్లయితే అది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ పైన మనకు సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుంటే ఇది కిందికి వచ్చే అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా, పైకి కిందికి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దీని ఇటువంటి సైడ్స్కి ఏం లేవు కాబట్టి ఇది డైరెక్ట్ కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఇటువంటి మూమెంట్ ఫస్ట్ మనకు కింది నుంచి మనకు పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మన భయపడిన అవసరం లేదు. మనకు మెయిన్గా ఈ 945 క్యాండిల్ని జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మంచి లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 23,800 పిఈ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి 101 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 319 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈరోజు ఇదంతా కిందికి వచ్చింది. ఇక్కడ రాక 72 రూపాయల దాకా వచ్చింది. 72 రూపాయల దాకా వచ్చింది. 72 రూపాయలు, 74 రూపాయల నుంచి ఇది 100 పాయింట్ల దాకా పెరగడం జరిగింది. అదే మనకు మెయిన్ పీలో చూసుకున్నట్లయితే దీని మూమెంట్ ఈ విధంగా చూడండి. ఇక్కడ నుంచి మనకు ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, అంతే ఇది రెసిస్టెన్స్గా మారుతుంది, మనకు సపోర్ట్గా మారుతుంది. ఓకేనా, దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారింది కదా, ఇక్కడి నుంచి ఇది మనకు రెసిస్టెన్స్గా మారి కిందికి వచ్చినప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ విధంగా మార్కెట్ను అర్థం చేసుకోవాలని చెప్పి ఇది ఖచ్చితంగా మనం ప్రతిరోజు చూడవలసిన వీడియోలు. ఓకే, థ్యాంక్ యూ.